న్యూస్కి స్వాగతం. నెల్లూరు జిల్లా ఇనమడుగుకు చెందిన వెలగపూడి సీనయ్యతో తనకు ప్రాణహాని ఉన్నదని, తనకు రక్షణ కల్పించాలని ఆల్ ఇండియా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మిర్యాల వెంకటరమణయ్య తెలిపారు. మంగళవారం సాయంత్రం నెల్లూరులో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఇనమడుగులోని సబ్స్టేషన్ వెళ్లే రోడ్డు ఆక్రమణకు గురైందని, తాను గ్రీవెన్స్లో జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. జిల్లా అధికారులు సర్వే చేయాలని ఆదేశించడం జరిగిందన్నారు. దానిని మనసులో పెట్టుకొని కబ్జాదారుడు అయినటువంటి వెలగపూడి సీనయ్య తన బంధువులు అయినటువంటి బొడ్డు మల్లికార్జున, దార్ల రవికి డబ్బులు ఇచ్చి నా స్థలంలోని ప్రహరీ గోడ హద్దురాళ్లతో తొలగించి నా స్థలాన్ని ఆక్రమించారన్నారు. మా వారి చేత నాపై దాడి చేయించేందుకు ప్రయత్నించాడన్నారు. మా వీధిలో ఉన్న అంబేద్కర్ విగ్రహంపై దాడి చేసి కాలు పగలగొట్టడము, నా ఇంటి బయట ఉన్న నా స్కూటర్ను ధ్వంసం చేయడం చేశారన్నారు. వీటన్నిటికీ కారకులైన వెలగపూడి సీనయ్య చేస్తున్నారని, తనను చంపేందుకు రౌడీల ద్వారా కుట్రలు చేస్తున్నాడన్నారు. వెలగపూడి సీనయ్యతో తనకు ప్రాణహాని ఉన్నదని, జిల్లా అధికారులు చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలన్నారు. తాను నెల్లూరు జిల్లాలో 1990 నుండి అనేక ధార్మిక మరియు సేవా కార్యక్రమాలు చేస్తున్నానని, నా సేవా కార్యక్రమాలు గుర్తించి ఈ నెల 19న అమరావతిలో రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ జవహర్ చేతుల మీదుగా అమరావతి కీర్తి పురస్కారాలను అందుకోవడం, వారు తనను ఘనంగా సన్మానించారన్నారు. ఈ విషయంపై కోవూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. జిల్లా అధికారులు విచారణ జరిపి ఇరిగేషన్ కాలువ నా స్థలాన్ని ఆక్రమించిన మరియు తనను చంపేందుకు కుట్రలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకుని న్యాయం చేయాలని తెలిపారు. నా పేరు డాక్టర్ మిర్యాల వెంకటరమణయ్య. మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు పత్రికా ముఖంగా కలిసినటువంటి కార్యక్రమంలో అమరావతి కీర్తి పురస్కారాలు సందర్భంగా గత 19వ తేదీ నాడు విజయవాడ ఐలాపురంలో జరిగినటువంటి కార్యక్రమంలో ఆ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కొత్తపల్లి శామ్యుల్ జవహర్ గారు అంటే ఆయన గతంలో మాజీ మంత్రివర్యులు, ఎస్సీ కమిషన్ చైర్మన్ ఆంధ్రప్రదేశ్, ఆయన చేతుల మీదుగా ఈ యొక్క కీర్తి పురస్కారాలు అందుకోవటం జరిగింది. గతంలో కూడా ఆయన చాలా మంత్రిగా ఉండి దళితులకు ఎన్నో మంచి కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తి. ఆయన చేతుల మీదుగా నాకు అందుకోవటము సన్మాన కార్యక్రమం, ఆ కమిటీలో కూడా నేను ఒక గౌరవ అతిథిగా పాల్గొనటము నాకు చాలా సంతోషంగా ఉంది. గతంలో కూడా 1990 నుంచి ఈనాటికి కూడా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాను. ఇనమడుగు గ్రామం మాది, కోవూరు మండలం. ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నటువంటి వ్యక్తిని. కానీ ఈ మధ్య ఇనమడుగు గ్రామంలో కరెంట్ ఆఫీస్ సబ్స్టేషన్ రోడ్డు ఆక్రమణకు గురైనది. దాని విషయంలో నేను అర్జీ పెట్టము, స్పందన కార్యక్రమంలో అధికారులు ఎంక్వైరీ చేసి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారి ద్వారా వాళ్ళ సిబ్బంది వచ్చి ఇది కబ్జాకు గురైనది కాబట్టి దీన్ని ఎంఆర్ఓ గారి ద్వారా సర్వే చేపించి సర్వే ద్వారా దీన్ని ఏర్పాటు చేస్తాము అని చెప్పడం జరిగింది. కనీసం 2 నెలలు అవుతుంది. ఇప్పటికీ కూడా ఆ యొక్క సర్వే కార్యక్రమం మొదలు పెట్టలేదు. ఈ యొక్క కబ్జాకు గురైనటువంటి వ్యక్తి వెలగపూడి సీనయ్య, అతని అనుచరులు ఈ మధ్య నా మీదకి మా బంధువులైనటువంటి బొడ్డు మల్లికార్జున మరియు దార్ల రవి అనేటువంటి వ్యక్తులు ద్వారా వాళ్ళకి డబ్బులు ఇచ్చి వారి ద్వారా నా మీదకి ఉసిగొల్పి నా మీద కేసులు పెట్టాలని, నా ఇంటి వెనక ఉన్నటువంటి గత 30 సంవత్సరాలప్పుడు కట్టినటువంటి హద్దులు రాళ్లు తీసివేసి ఈరోజు దడి నాటకం అయితేనేమి కబ్జా చేశారు. వాళ్ళని అడిగితే గొడవ పెట్టుకుని కేసు పెట్టాలని ప్లాన్ చేశాడు. ఈ వెలగపూడి సీనయ్య అనేటువంటి వ్యక్తి చాలా ముదురు. ఈ మధ్య 1990లో కరోనాకు ముందు ఒక చిన్న కేసు విషయంలో అది మధ్యత్వం జరిగి ఇంకా రాజీ పడే మూమెంట్ లో ఈ వెలగపూడి సీనయ్య ఒక ఎస్సీ కమ్యూనిటీకి జరిగినటువంటి ఒక పెద్ద వ్యక్తి, ఒక మైనార్టీకి చెందినటువంటి వ్యక్తులను కలిసి
వాళ్ళ ద్వారా సిఐ గారిని బెదిరించి ఆ కేసు రిమైండింగ్ పంపించడం జరిగింది. అది మన ఈ మధ్య దాంట్లో కేసు కూడా కొట్టివేయడం జరిగింది, రాజీ జరిగి కేసు కూడా కొట్టివేయడం ఉంది. కానీ దాన్ని గోరంతని కొండంతగా చూపించి ఒక దొంగగా ముద్రించినటువంటి గొప్ప వ్యక్తి మన వెలగపూడి సీనయ్య. ఆ మహానుభావుడు మా బంధువుల ద్వారా ఈ రోజు కూడా అంబేద్కర్ స్టాచ్యూ రేపు ఓపెనింగ్ చేస్తున్నాం. కొల్లారెడ్డి సుధాకర్ రెడ్డి, కొల్లారెడ్డి సురేల్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో అంబేద్కర్ స్టాచ్యూ, దానికి స్లాబ్ అయితేనేమి, మెట్లు అయితేనేమి, మండపం టైపులో ఒక గుడిలాగా ఆ మహానుభావులు దాతలు ఇచ్చినటువంటి డబ్బులతో దాన్ని ఏర్పాటు చేశాం. సిమెంట్ రోడ్డు కూడా కొంత ఏర్పాటు చేశాం. త్వరగా కబ్జా గురైనందువల్ల రేపు మంత్రి వస్తున్నాడు. మంత్రి ద్వారా కూడా ఇనముడు గ్రామానికి ఒక 20 లక్షల రూపాయలు అంబేద్కర్ భవన్ మరియు రీడింగ్ రూమ్ అంటే గ్రంథాలయం టైపులో కూడా సెంట్రల్ మినిస్టర్ ద్వారా ఫండింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఆ రోడ్డు విస్తరణ కోసం నేను అర్జీ పెడితే అతని కడుపులో పెట్టుకొని వెలగపూడి సీనయ్య నన్ను చంపించేదానికి కూడా నేను సిద్ధపడ్డాడు. నెల్లూరులో రౌడీల చేత కూడా నన్ను ఈ విధంగా ప్రాణహాని జరిగే విధంగా ఉంది. మొన్న కూడా ఈ విధంగా జరిగింది. కానీ అంబేద్కర్ స్టాచ్యూ కుడి కాలు, ఆ యొక్క ఎడమ కాలు పగలగొట్టడము, కొంతమంది లేచేటప్పటికి పరిగెత్తడం అయితేనేమి, నా యొక్క బండి స్కూటర్ యాక్టివా బయట ఉంటే దాన్ని గుల్లగుల్ల చేసేసారు. నన్ను చంపాలని కూడా ప్లాన్ చేశాడు. ఈ ఎలగపూడి సీనయ్యకి నేను కొరకరాని కొయ్యి అయిపోయా. ఇనమూరు గ్రామంలో డెవలప్ జరుగుతూ అభివృద్ధి కార్యక్రమాలు అడ్డుకున్నటువంటి మొదటి వ్యక్తి అతను. ఈరోజు నాకు ఎలగపూడి సీనయ్య వల్ల నాకు ప్రాణహాని ఉంది. నేను ఈరోజు కలెక్టర్ గారికి వినతి పత్రం ఏర్పాటు చేస్తూ ఎస్ఐ గారు కూడా వినతి పత్రం ఏర్పాటు చేయడం జరిగింది. నాకు ప్రాణహాని ఉంది, మా బంధువులు నిసుగొలిపి మా బంధువుల ద్వారా నాకు ఈ విధంగా నన్ను చాలా గురి చేస్తున్నాడు, బాధ పెడుతున్నాడు. కాబట్టి ఎలగపూడి సీనయ్య విషయంలో నాకు ప్రాణరక్షణ కలిగించండి. ఆయన ఏం తోపేం కాదు, ఆయన తోపు కాదు ఆయన. కానీ నెల్లూరులో ఉన్నటువంటి ముదురులు ఉన్నారు కొంతమంది రవిడీలు, రవిడి సీటర్లు, విగ్రహాల దొంగలు, ఇలాంటి దొంగలతో చేతులు కలిపి వాళ్ళకి డబ్బులు ఇప్పించి వాళ్ళ ద్వారా నన్ను ఈ విధంగా చేస్తున్నాడు. అంతేగాని ఎనమడుగులు నన్ను ఏం చేస్తారండి కాదు. కానీ అధికార పరంగా నేను అధికారులకు తెలియజేసుకుంటున్నా. కాబట్టి ఎలగపూడి సీనయ్యని ఆ కబ్జా చేసినటువంటి స్థలాన్ని, ఆ సిమెంట్ రోడ్డు విషయంలో అయితేనేమి, అది కాల విషయంలో అయితేనేమి, గ్రామానికి ఎంతో ఉపయోగమైనటువంటి ఆ యొక్క స్థలాన్ని ఆ కబ్జాదారుల నుంచి తొలగించి రేపు జరగబోయేటటువంటి అంబేద్కర్ యొక్క విగ్రహం, నూతన విగ్రహాన్ని ప్రతిష్టకు మాకు సహాయ సహకారాలు అందిస్తారని అధికారుల పరంగా కలెక్టర్ గారిని విన్నవించుకుంటూ ఉన్నాం. ఈరోజు నా ఇంటి వెనక పక్కనటువంటి స్థలాన్ని నా అద్దులు రాళ్లు తీసేసేసి దడిగట్టి ఆక్యుపై చేశారు, కబ్జా చేశారు. మా బంధువుల చేత చేపించాడు, డబ్బులు ఇచ్చి చేపించాడు. కాబట్టి ధర్మము, న్యాయము, చట్టం తన పని తను చేసుకుపోతూ ఉంటుంది. చట్ట ప్రకారం నేను పోతున్నా. ఎంత చేసినప్పటికీ కూడా నేను తొనకకుండా ఓర్పు సహనంతో ఒక పెద్దల సమక్షంలో తీర్మానం చేయాలనే ఉద్దేశంతో నేను ఈ యొక్క ప్రెస్ మీట్ ఇస్తున్నా. ఇప్పుడు ఎస్ఐ గారు కూడా తెలపడం జరిగింది.